ఒక పండగ వాతావరణంలో విజయోత్సవ సభకి సర్వం సిద్ధమైంది. నాదెళ్ల మనోహర్ గారు ఉన్నారు, అలాగే కందులు దుర్గేష్ గారు ఉన్నారు. సార్ ఏ రకంగా సాగుతుంది జనసేన ఆవిర్భావం దగ్గర నుంచి? పుష్కర కాలం అయ్యింది, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో మాటలు పడ్డారు. ఈ రోజు ఆ విజయోత్సవాన్ని ఏ రకంగా జరుపుకోవాలి? టైం ఫర్ సెలబ్రేషన్ అండి. ఒక పండుగ వాతావరణంలో ఒక ఉత్సవం జరుపుకోవాల్సిన సందర్భం ఇది. మనస్ఫూర్తిగా ఇన్ని సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడి పార్టీని తన భుజాలపైన మోశారు. ఆయన్ని ఎప్పుడు కూడా వదలకుండా నిలబడిన మా జన సైనికులు, వీర మహిళలు ఎంతో అద్భుతంగా ప్రతి కార్యక్రమం ఒక పిలుపుతోటి విజయవంతంగా నడిపించే మనస్తత్వం. కాబట్టి కృతజ్ఞత భావంతో ప్రత్యేకంగా పిఠాపురం ప్రజలకి, రాష్ట్రానికి ఒక అద్భుతమైన ఉప ముఖ్యమంత్రి గారిగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినందుకు, అదేవిధంగా మా జన సైనికులు, వీర మహిళలు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి కూడా ఎప్పుడు పార్టీ సిద్ధాంతాలు నమ్ముకొని పవన్ కళ్యాణ్ గారి ప్రయాణాన్ని నమ్ముకుని నిలబడ్డారో వాళ్ళందరికీ కూడా ఇదొకటి గొప్ప అవకాశంగా మేము భావిస్తాం. సార్, గత ఆవిర్భావ దినోత్సవాలకి ఇప్పుడు విజయోత్సవ సభకి ఆ వ్యత్యాసం అడిగితే ఏం చెప్తారు? వ్యత్యాసం సింపుల్ అండి. 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ ఎక్కడ ఉందో చూపించండి. ఈ రోజున 21 మంది శాసనసభ్యులు, 2 పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మా నాయకులకి పదవులు, క్షేత్రస్థాయిలో రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టం కోసం మేము చేయబోయే కార్యాచరణ, వీటితో పాటు నిజంగా నేను ఇందాక అన్నట్టు ఇట్స్ సెలబ్రేషన్ టైం. ఖచ్చితంగా మేము వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇతర సభలకి ఇప్పుడు తేడా ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి బాధ్యత పెరిగింది, మేము భాగస్వాములుగా ఉన్నాం. ఏం చేయాలి, రాబోయే రోజుల్లో ఏం చేస్తే మరింత మెరుగైన సేవలు అందించగలుగుతాం ప్రజలకి, నేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఇది మొదటి అడుగా జనసేన ఒక ప్రత్యేకమైన స్థానం చరిత్రలో ఈ సభ ఖచ్చితంగా నిలబడిపోతుంది. సార్, పెద్ద ఎత్తున జనసందోహం వస్తున్నది, లక్షల్లో తరలి వస్తున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు అవి చాలా పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. సమిష్టి నాయకత్వం, దాదాపు 14 కమిటీలు వేసుకున్నాం. అన్ని ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ పొరపాటు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నాం. వేసవకాలం బాగా ఎండలు పెరిగినాయి కాబట్టి ఫ్రూట్స్ కానివ్వండి, బటర్ మిల్క్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ టీమ్స్, అంబులెన్సెస్ అన్ని విధాలుగా సిద్ధమయ్యాం. రిటర్న్లో కూడా వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఏమవుతుందంటే సభ పూర్తి వరకు కొంచెం లేట్ అయిపోతుంది. మళ్ళీ పార్కింగ్ స్థలాలకు వెళ్ళి వాళ్ళ వెహికల్స్ ఎక్కి వెళ్లే వరకు హోటల్స్ ఎక్కడ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండవు. కాబట్టి ఈసారి ఆ పొరపాటు లేకుండా దూర ప్రయాణం తిరిగి వెళ్లే వాళ్ళందరికీ కూడా ఒక చక్కగా వాళ్ళకి భోజన ఏర్పాటు చేయడం అనేది ఒక నిర్ణయం తీసుకుని 4 ప్రధాన రహదారుల్లో పార్కింగ్తో పాటు భోజనం ఏర్పాట్లు. అంచనా ఎంతమంది లక్షల్లో వస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్ అయినా సరే స్వచ్ఛందంగా లక్షల్లో వస్తారు. నాయకత్వం తరఫు నుంచి మేము చేయగలిగేది కొన్ని ఏర్పాట్లు. కానీ ఈ సభని ఎందుకంటున్నానంటే, ఎవరికి మేము అంకితం చేయాలంటే, ఎవరైతే ఆ జన సైనికుడు ఓ జెండా పట్టుకుని 2 లీటర్లు పెట్రోల్ పోసుకుని బండిలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 100 కిలోమీటర్లు వచ్చేవారో వాళ్ళే ఎక్కువ ఉంటారు. సార్, కళ్యాణ్ గారి దిశానిర్దేశం ఎలా ఉండబోతున్నది ఈ సభ ద్వారా? ఎందుకంటే ఇంతకుముందు కళ్యాణ్ గారు మాట్లాడడం వేరు, ఈ సభలో ఆయన ఇచ్చే ప్రసంగం అంటే ఒక క్లియర్ రోడ్ మ్యాప్ అండి. దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి నాయకత్వం మనకి ఎంతో అవసరం. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే నిస్వార్థంగా ప్రజల కోసమే నిలబడే వ్యక్తి. సో ప్రభుత్వంలో వచ్చినాక ఈ 9 మాసాల నుంచి ప్రభుత్వం నడిపించేటప్పుడు మేము ఎదుర్కొన్న కష్టాలు, ప్రాక్టికాలిటీ ఏమున్నాయో, పథకాలు ఏ విధంగా మేము ఇంప్లిమెంట్ వ్యవస్థ నుంచి ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల వ్యవస్థని బలోపేతం చేశారు, వీటితో పాటు భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాలు ఇందాక అన్నట్టు ఒక బాధ్యతతోటి కూటమి ప్రభుత్వంలో భాగంగా ఏ విధంగా మనం కలిసి ఉండాలి, ఏ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలి, తగ్గాల్సిన చోట తగ్గాలి, కలిసి మనం పని చేసుకుందాం అనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఒక రోడ్ మ్యాప్ ఇస్తారు. సౌత్ మోడీగా కళ్యాణ్ గారిని అభినందిస్తున్నారు. దీని మీద మీ కామెంట్? అట్లా ఒకరితో పోల్చుకోవడం కాదండి, కానీ ఈ ప్రయాణం అనేది చాలా యునిక్ ప్రయాణం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా రాష్ట్రం విడిపోయిన రోజు, ఆ కష్టకాలంలో పార్టీ స్థాపించి 2014లో ఇంత దూరం అయినా తీసుకొచ్చి వ్యక్తిగత దూషణలు, ఇబ్బందులు, నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిన, చివరికి సినిమా విషయంలో కూడా సినిమాలు జరుపుకొనివ్వకుండా చేసిన మూర్ఖులు వీళ్ళు గతంలో. సో అవన్నీ అధిగమించి ఈ స్థాయికి వచ్చాం. ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉండబోతుందో మీరు చూస్తారు. చెప్పు తీశారు, ఇప్పుడు చెంప పెట్టు కొట్టినట్టుగా ఈ సభ జరగబోతుందా? ఆదర్శవంతంగా ఉంటుందండి. సార్, దుర్గేష్ గారు ఏ రకంగా జరగబోతున్నది, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతుంది? ఎన్నాళ్ళలో వేచిన ఉదయం రేపు జరగబోతుంది. ముఖ్యంగా చాలా కాలం పార్టీని నిలబెట్టడానికి, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి,
ప్రజలతో మమేకం కావడానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి తాలూకు ఫలితం ఎన్నికల్లో మనం అధికారంలో భాగస్వాములు అయ్యేలా చేసింది. అదేవిధంగా ప్రజలకే అధికారం అనేటువంటి మాట ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. అది సాధించుకోవడానికి ఏ రకంగా మనం కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద దిశానిర్దేశం చేయబోతున్నారు రేపు. దానికోసం అందరూ ఎదురు చూస్తా ఉన్నాం. ఆయన చెప్పిన మాటల్ని క్షేత్రస్థాయిలో తూచా తప్పకుండా అమలు చేయడానికి జన సైనికులు, వీర మహిళలు, మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. వచ్చే క్రమంలో మేము ఇన్నాళ్లు పడినటువంటి కష్టం, ఎన్నో అవమానాలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా వాళ్ళు చేసినటువంటి దూషణలు, ఇవన్నిటినీ కూడా సహించి భరించి ఇవాళ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అధికారంలో భాగస్వాములమై ఇవాళ ప్రజలకు మంచి చేసే క్రమంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క శాఖలు కానీ, అదేవిధంగా మా నాదెండ్ల మనోహర్ గారికి నాకు ఇచ్చిన శాఖలు కానీ ప్రజలకు ఎంతో ఉపయోగపడేటువంటి శాఖలు ఇవి. వీటికి సంబంధించి గట్టిగా కృషి చేసి ఏ అధికారం అయితే ప్రజలకు అందించాలని పవన్ కళ్యాణ్ గారు తహతహలాడారో అది అందించడానికి ఉపయోగపడే నేతృత్వంలో ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి సభ ఇది. అందువల్ల ఇది బృహత్తరమైన సభగా చెప్పొచ్చు, బాధ్యతాయుతమైన సభగా చెప్పొచ్చు. ఇక్కడ మా బాధ్యత ఏంటో తెలియజెప్పడానికి నాయకులు రేపు వస్తున్నారు. మా నాయకులు చెప్పే విధంగా మేము ముందుకెళ్తాం. సార్, పార్టీని కాస్త నిర్లక్ష్యం అవుతుంది ఇప్పుడు ఆయన ఉన్న బిజీలో అని చెప్పి ఎక్కువగా వినిపిస్తున్న వాయిస్, వాళ్ళకి ఎలాంటి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో సర్దుకోవటానికి, కుదురుకోవటానికి కొంత సమయం పడుతుంది. ప్రజలకి మంచి చేయాల్సిన కార్యక్రమంలో భాగంగా కొన్ని కార్యక్రమాలు ప్రజలు మొత్తానికి ఉపయోగించేటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు పార్టీ నిర్మాణం మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు మా అధ్యక్షులు వారు. వారితో పాటు మేమందరం కూడా రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో కూడా పూర్తిగా బలం సంపాదించుకునే విధంగా నిర్మాణం ఉంటుంది. అతి త్వరలోనే పార్టీ యొక్క నిర్మాణం మీద కూడా పూర్తిగా దృష్టి పెట్టి సంపూర్ణమైన బలమైనటువంటి ఒక పార్టీగా దీన్ని తయారు చేయడానికి మేము చాలా కృషి చేస్తాం. జనసేనలు కానీ, వీర మహిళలు కానీ ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని కానీ, వీళ్ళని కానీ పడ్డ బాధలు, పడ్డ కష్టాలు, వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడాలి, వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఉండాలని పెద్ద ఎత్తున కోరుకుంటున్న నేపథ్యం. అది ఎప్పుడు అని కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. 10 నెలలు అయింది. వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుందా? ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. చట్టం ఖచ్చితంగా వారిని శిక్షిస్తుంది. అది ఒక క్రమ పద్ధతిలో ఎక్కడా కూడా కక్ష సాధింపు చేసిన వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించే కార్యక్రమాలు రేపు కూడా జరుగుతాయి. ఇది విజయోత్సవ సభగా కనీవిని ఎరిగిన రీతులు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేస్తున్నామని అభిప్రాయాలు ఈ రకంగా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాజన్తో వర్మ, 99 న్యూస్.